సంతోషం డ్రైవర్స్ బ్రదర్స్ గ్రూప్ అందరూ అన్నదమ్ములకు నమస్తే. ఈరోజు మళ్ళొక్కసారి వీడియో దీనికి రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ మేము ప్రతిసారి ఈ వీడియో వరకనే లాస్ట్ అనుకుంటున్నాం, కానీ అక్కడ వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేసుడు వల్ల మేము మళ్ళీ ఒక్కొక్కసారి వీడియో తీయాల్సి వస్తుంది. దయచేసి నేను మళ్ళీ ఒక్కోసారి వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటున్నా, మాకు ఇంకో వీడియో వేసేటట్టు మీరు చేయకండి. ఈడ నవీన్ సైడ్ నుంచి నవీన్ కోరుకునేది ఒక్కటే, క్షమాపణ, సారీ. దానికి మీరు రోజు రోజు పెద్దగా చేసుకుంటున్నారు. ఈరోజు మళ్ళీ ఎందుకు వీడియో తీస్తున్నామంటే, నవీన్కి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నువ్వు మేడం సారీ ఏం చెప్పారు, నువ్వు డబ్బులు ఏం కావాలనో 8,000 కావాలనో 10,000 కావాలనో ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాము, నువ్వు అది తీసుకొని పక్కన జరిగిపో, ఇవన్నీ డిలీట్ చేసే వీడియోస్ అని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కరెక్ట్ కాదు. అతను డబ్బుల కోసం ఇవన్నీ చేయట్లేదు. మేడం సైడ్ నుంచి ఒకరు వచ్చి అది కూడా చెప్పారంట, నువ్వు ఇవన్నీ వీడియోలు ఎందుకు తీస్తున్నావు అంటే, ఉన్నోళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు నువ్వు దోచుకొని కోసం ఇలాంటి వీడియోలు తీస్తున్నావు అని చెప్పారంట. ఈ నవీన్ కానీ ఇంతకుముందు ఎవరెంబడి అట్లా చేసినట్టు ఒక నాకు ప్రూఫ్ ఇప్పిండి. నేనే మీ అందరికీ మీకోసం నేనే వీడియో తీసి, నవీన్ ఈ దొంగ పని చేస్తున్న పైసల కోసం అని నాకు ఒక ప్రూఫ్ ఇవ్వండి. నేనే మీకు అందరికీ సారీ, మీరు ఎట్లయితే సారీ చెప్పని కోసం ఎంతమంది అవుతుండ్రో, మీరు ఎక్కడికి వచ్చి చెప్పమంటే అక్కడ వచ్చి నేను సారీ చెప్తా. ఈయన గురించి ఈయనతో కూడా సారీ చెప్పిస్తా. కాబట్టి ప్రూఫ్ లేనిది ఏది మాట్లాడొద్దు. అతను డబ్బుల కోసం ఏం చేయట్లేదు. అతనికి మీరు తిరుపతిలో అందరు ముంగట నడి రోడ్లో తిట్టడం అది ఆయనకు బాధ కలిగింది. కాబట్టి ఇదంతా మనం పోరాటం చేస్తున్నాం. ఇది ఆయన ఒక్కంది కాదు. హైదరాబాద్ కానీ ఆంధ్ర తెలంగాణ, ఇప్పుడు తిరుపతి నుంచి చూడండి ఎంతమంది డ్రైవర్లు అక్కడ నుంచి వీడియో తీసి ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా మీరు చూస్తున్నారు. అంతమంది రోజు రోజు పెరుగుతున్నారు. ఇది పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది, మేము కాదు చేసేదంతా. కాబట్టి ఈ వీడియో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దయచేసి అతను బయట తిరుగుతూ ఉంటాడు జాబ్ కోసము. అతనికి ఇప్పుడు ఈ పొజిషన్లో ఏమైనా జరిగిందంటే మాత్రం దీనికి అందరు బాధ్యతలు మీరే అని మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీడియా మిత్రులు కానీ దయచేసి మీరు అందరూ మాకు సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే ఇది మళ్ళీ ఎక్కడ పోతుందంటే మెసేజ్ అంటే, మీడియా మిత్రులు కానీ పోలీసు వాళ్ళు కానీ ఉన్నోళ్ళకే సపోర్ట్ చేస్తారు, పేదవాళ్ళకి కానీ లేనోళ్ళకి కానీ సపోర్ట్ చేయరని ఒక రోమం కానీ అంతా మీరే తెచ్చుకుంటున్నారు. దయచేసి నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నా, మన హైదరాబాద్లో పోలీసు వాళ్ళు కానీ మీడియా మిత్రులు కానీ అలాంటి వాళ్ళు గారు మన దాంట్లో కూడా ఎవరు అట్లా లేరు. అది ఒక మాట చెప్పుకోవడం తప్ప ఇంకేం లేదు. మన హైదరాబాద్ అట్లా అంటే ఎవరు లేరు. పేదోళ్ళకైనా ఉన్నోళ్ళకైనా అందరూ సమానంగానే చూసుకుంటారు మా దగ్గర హైదరాబాద్లో. మీడియా మిత్రులు కానీ పోలీసు వాళ్ళు కానీ అది మాకు తెలుసు, మేము చూస్తాం హైదరాబాద్లో. కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. ఇతనికి న్యాయం జరిగేదాకా మేము అందరం వెంటనే ఉంటాము. దయచేసి దీనికి మేము రోడ్డు మీదకి వచ్చేవారు మాత్రం చెయ్యొద్దు అని మేము మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఓన్లీ మేము ఇది ఎవరు వాళ్ళ ఇంటి వరకునే పరిమితం ఉన్నది. మేము గిట్లా రోడ్డు మీదకి వస్తే మాత్రం దయచేసి అప్పుడు దానికి బాధ్యతలు మీరైతారు, మాకు అనద్దు. మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కూడా 4 రోజులు అవుతుంది. పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఎటువంటి కాల్స్ రాలేవు. కాబట్టి మేము మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఆ మేడం మాకు ఒక సారీ చెప్పేస్తే వీడికి ఇది క్లోజ్ అయిపోతుంది. దయచేసి దీనికి పెద్ద చేయకండి. ఓకే, నమస్తే.